హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు మంత్రి అధికారికంగా ప్రకటించడం జరిగింది. 10,000+ వేకెన్సీస్ ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఈరోజు అసెంబ్లీలో అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిపారు. త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఆవిడ ఇచ్చినటువంటి స్పీచ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని చెప్పారు. మిగిలినటువంటి 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొనడం జరిగింది. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆవిడైతే తెలపడం జరిగింది. సో మొత్తంగా ఉన్నటువంటి 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 ఉద్యోగాల నియామకానికి సంబంధించి మనకి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క రిక్రూట్మెంట్ని పూర్తి చేస్తామని, మిగిలిపోయేటువంటి 10,762 పోస్టులకి సంబంధించి త్వరలో రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుందని, వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా పంపినట్లుగా ఆవిడ అసెంబ్లీలో చెప్పినటువంటి స్పీచ్లో భాగం అన్నమాట. సో ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందో చూడాల్సి ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అయితే మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని చెప్పేసి చూశారు, కానీ ఈరోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అసెంబ్లీలో చెప్పలేదు, కానీ ఈ వేకెన్సీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో నిజంగా ఈ నోటిఫికేషన్స్ వస్తాయా లేదా అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.